శ్రీరాముని గొప్పతనం అలాగే శ్రీరామనవమి విశిష్టత గురించి మనతో మాట్లాడడానికి భారతీ తీర్థ పురస్కార గ్రహీత శ్రీనివాస బంగారయ్య శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి శ్రీరాముని విశిష్టత గురించి అలాగే శ్రీరామనవమి యొక్క గొప్పతనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి అనేది శ్రీరాముని పుట్టినరోజు అంటారా, కళ్యాణం రోజు అంటారా? శ్రీరామనవమి అనేది స్వామివారు పుట్టినటువంటి రోజు. ఆయన నవమి రోజు పునర్వసు నక్షత్రం, అద్భుతమైనటువంటి కర్కాటక రాశి, చాలా విశేషమైనటువంటి సమయంలో అభిజిల్ లగ్నంలో జన్మించారు. అందుకని ఇది స్వామివారి యొక్క జన్మదినంగానే నవమి చెప్పబడుతుంది. అంటే కళ్యాణం రోజు మరి ఎందుకు జరుపుకుంటూ ఉంటారు ఈరోజు? కళ్యాణం ఎందుకు చేసుకుంటాము? ఇది కేవలం తెలుగు వాళ్ళకి, ఈ దక్షిణాది ప్రాంతంలో కొంతమందికే తప్ప ఉత్తరాదిలో ఈ కళ్యాణాలు చేయటం అనేది అసలు తెలియదు వాళ్ళకి, నార్త్ ఇండియాలో వాళ్ళకి. ఎందుకు మనమే చేసుకుంటూ ఉంటాము అంటే రెండు అంశాలు ఉన్నాయి ఇందులో. మొదటిది ఏమిటయ్యా అంటే, మొత్తము 6 కాండలుగా ప్రధానంగా ఉండి ఉత్తరకాండతో కలిపి 7 కాండలుగా చెప్తారు రామాయణాన్ని. ఎప్పుడైనా ఒక మహానుభావుడు, ఇప్పుడు కృష్ణ పరమాత్మ పుట్టాడు అంటే ఆయన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ బాల్య ఉద్భవ ఘట్టం దాకా కూడా అందరూ చదువుకోవడం, పారాయణం చేసుకోవడం అలవాటు. మరి రామచంద్రమూర్తి పుట్టినప్పుడు మొదటి కాండమైన బాలకాండంలో పుట్టాడు కాబట్టి బాలకాండము మొత్తము పరిపూర్ణంగా మనం పారాయణం చెయ్యాలి, లేదు దాన్ని మొత్తము ఆనందంగా ఆస్వాదించాలి అంటే రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం కూడా బాలకాండంలోనే జరిగింది. ఆ బాలకాండలో జరిగింది కాబట్టి బాలకాండ మొత్తము పారాయణం చేయాలి కాబట్టి మనం కళ్యాణంతో దాన్ని ముగిస్తాం. ఇది తెలుగు వాళ్ళకి చాలా ప్రత్యేకంగా ఉన్న సంప్రదాయం. ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే, 2 చోట్ల సీతా అమ్మవారిని రావణాసురుడు వచ్చి తీసుకెళ్ళాడు అని చెప్తారు. ఒకటేమో నాసిక్ క్షేత్రంలో మా దగ్గర నుంచి తీసుకెళ్ళాడు అంటాం. 2 తెలుగునాట మనం భద్రాచలం దగ్గర ఉండేటటువంటి ఆ పూర్తి లోపల ఉండే కొంత అటవీ ప్రాంత భాగంలో అక్కడి నుంచి తీసుకెళ్ళాడు అని మనం చెప్పుకుంటాం. ఏదైనా రావణాసురుడు సీతమ్మని అపహరించింది ఇక్కడి నుంచే అనే అపవాదు మన మీద కూడా ఉంది కాబట్టి ఈ ఇక మీదట అలా జరగకూడదు, ఏనాడు రావణాసురుడు సీతమ్మని అపహరించకూడదు, ఇలాంటి ఇరువురికి ఈ మాత్రము దూరం కూడా ఎప్పుడు కలగకూడదు అనే ఉద్దేశంతో రామచంద్రమూర్తి పుట్టాడు అనగానే ఆయన పుట్టింది సీతమ్మతోటి వివాహం అప్పుడే అయిపోయింది అని ఉద్దేశంతో మనకి వివాహం చేయటము అనే ప్రక్రియ రెండోదిగా కూడా ఉంది. అండ్ అభిజిత్ లగ్నంలోనే యొక్క కళ్యాణాన్ని ఎందుకు జరుపుతారు స్వామి? అభిజిత్ లగ్నము అనేది చాలా విశేషం. స్వామి ఎప్పుడు పుట్టాడు అంటే అభిజిత్ లగ్నంలో పుట్టాడు. ఈ అభిజిత్ లగ్నము అంటే సాధారణంగా మనకి 28 నక్షత్రాలు, 27 మనం చెప్పుకుంటాం. 28వ నక్షత్రం ఏదయ్యా అంటే ఈ అభిజిత్ లగ్నం. దీని ప్రత్యేకత ఏమిటి అంటే, భూమి ఆకాశం సూర్యనారాయణమూర్తి యొక్క సంబంధం ఎలా ఉంటుందయ్యా అంటే, సూర్యుడు ప్రత్యక్షంగా భూమి మీద పడి ఛాయ అంటే షాడో అటు ఇటు కాకుండా ఉండే లాంజిట్యూడ్లో ఉండేటటువంటి ముహూర్తం ఏదైతే ఉంటుందో దాన్ని అభిజిల్ లగ్నము అని మనం పిలుస్తాం. ఇది అభిజిల్ లగ్నం అవడం వల్ల రామచంద్రమూర్తి పుట్టింది ఎక్కడ? రఘువంశంలో పుట్టాడు. రఘువంశము సూర్యనారాయణమూర్తి యొక్క వంశం. సూర్యవంశ రాజులు రామచంద్రమూర్తి. సూర్యవంశ రాజులు సూర్యుడి యొక్క కిరణము ప్రత్యక్షంగా భూమాత మీదకి చేరి అటు ఇటు కదలకుండా షాడో లేకుండా ఉండేది. అంటే సాధారణంగా ఈక్వినాక్స్ డే రోజు ఇది ప్రత్యేకం ఉంటుంది, కానీ ప్రతిరోజు కూడా కొద్దిపాటి షాడో టిల్ట్ తోటి ప్రతిరోజు ఈ అభిజిల్ లగ్నము అనేది వస్తుంది. ఇది ప్రదేశంకి మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ అభిజిల్ లగ్నం ఏమిటయ్యా అంటే, సౌరశక్తి సూర్యనారాయణమూర్తి భూమి మీదకి ప్రత్యక్షమైనటువంటి ఆ పరమాత్మ రామచంద్రమూర్తి ఉద్భవించినటువంటి సమయము, ఇటు భూదేవి కుమార్తె అయినటువంటి సీతమ్మని చేపట్టడము, అటు సూర్యవంశం నుంచి ఆయన ఉద్భవించాడు అనే విషయం తెలియపరచడం. ఈ 2 విషయాల్ని మనకి సమన్వయం చేయడం కోసము ఈ అభిజిల్ లగ్నము అనేటటువంటి లగ్నాన్ని అంత విశేషంగా, అంత గొప్పగా, అంత ప్రత్యేకంగా మనం చేసుకుంటూ ఉంటాం. ఆ సమయంలోనే ఆయన వచ్చాడు కాబట్టి ఈ ధరిత్రికి సౌరము నుంచి పరమాత్మ యొక్క శక్తి ఇక్కడ చేరింది అని చెప్పడానికి ధరిత్రి గుర్తుగా సీతామ్మవారిని,
సూర్యనారాయణమూర్తి యొక్క గుర్తుగా రామచంద్రమూర్తిని తీసుకొని ఈ ఇరువురు ఒక దగ్గర కలిసిపోయినటువంటి ఆ కొద్దిపాటి ఛాయ తప్ప మిగతా ఏదీ లేకుండా ఆ ఛాయ లేని కూడా రోజులు ఉంటాయి అనే సూచన ఇవ్వడానికి అభిజిత్ లగ్నంలో మాత్రమే మనం అందరము కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటాం. శ్రీరాముని కళ్యాణము పట్టాభిషేకము రెండు ఒకేసారి జరిగాయని చెప్తారు, ఎందుకండి? రామచంద్రమూర్తి యొక్క కళ్యాణానికి పట్టాభిషేకానికి ఒకటే అయినటువంటి ముహూర్తము వశిష్ఠుల వారు ఇక్కడ నిర్ణయించారు. ఆ నిర్ణయించినటువంటి ముహూర్తమే జరగాలని. కారణం ఏమిటయ్యా అంటే ఆ ముహూర్తము చాలా విశేషమైనటువంటి ఆత్మ చైతన్య శక్తి. అంటే ఆ ముహూర్తము ఎంత గొప్పదయ్యా అంటే ఇక ఈ ముహూర్తం మీద కూర్చున్నటువంటి వాళ్ళ రాజ్యంలో ఏ విధమైనటువంటి దోషము ఉండడానికి ఉండే అవకాశమే లేదు. రామరాజ్యము అనేది మనం వింటాం. ఎంత గొప్పదయ్యా రామరాజ్యము అంటే తన ప్రభువైనటువంటి రామచంద్రమూర్తికి ఏమైనా ఈషన్మాత్రమైనా మేము బాధ కలిగిస్తామేమో అని ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో ఎక్కడైనా చిన్న సమస్య ఏదైనా ఉన్నా ఇది రామచంద్రమూర్తికి చేరితే మా కోసం ఆయన నిద్రలేని పరిస్థితుల్లో ఉంటాడు, మా కోసం ఆయన బాధపడుతూ ఉంటాడు, నిరంతరం ఆయన ఆలోచిస్తూ ఉంటాడు అని అక్కడికక్కడ సమస్య పోయేట్టుగా, సమస్య అనేది అప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టుగా జీవించేటటువంటి వాళ్ళు. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణానికి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి ఒకటే అయినటువంటి ముహూర్తాన్ని నిర్ణయించినటువంటి కారణము ఒకటి, ప్రజలందరినీ వరించి, ఎప్పుడైనా రాజు వరిస్తాడు అంటాడు, రాజ్యం వరిస్తుంది అని. రామచంద్రమూర్తి వరించాలి అంటే అంత అద్భుతమైనటువంటి ఘట్టము ఆకాశంలో కూలుకుంటే తప్ప, అన్ని గ్రహాలు అంత శుభంగా పైన ఆ సమయము ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రమూర్తిది కాదు. కాబట్టి రామచంద్రమూర్తి వరించేంతటి ముహూర్తము ఈ రెండు సందర్భాల్లోనే ఉంది కాబట్టి అదే ముహూర్తంలో చేయటం జరిగింది. రామతత్వం అంటే ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి? రామతత్వము అంటే త్యాగరాయస్వామి వారు చెప్తారు, కదిలేవాడు కాడే రాముడు, కథలెన్నో గలవాడే రాముడు, తుది మొదలే లేనివాడే తుది మొదలంతా తానైనాడే. రాముడు కదిలేవాడు కాడు. కారణం ఏమిటి అంటే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అణోరణీయాన్ మహతో మహీయాన్ అని పరమాత్మ గురించి మనం చెప్పుకుంటాం. పరమాత్మ ఎక్కడున్నాడయ్యా అంటే అణువులో అణువుగా ఉన్నాడు, మహత్తులో మహత్తుగా ఉన్నాడు. ఈ రామచంద్రమూర్తి నిజంగా చెప్పాలి అంటే పరబ్రహ్మ వస్తువు. ఉండేది రాముడొక్కడ, ఊరక జడిపోకు మనసా అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. రామచంద్రమూర్తి సర్వవ్యాపకమైన పరబ్రహ్మ, అందుకే కదిలేవాడు కాడే. పరమాత్మ ఎక్కడ లేడు, అంతటా నిండి ఉన్నాడు. ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పొటెంట్. ఎక్కడ చూస్తే అక్కడ అంతటా నిండి ఉన్న ఆ పరమాత్మ కథలెన్నో గలవాడే. సామాన్యులైన వాళ్ళు అంతటా నిండి ఉన్న పరమాత్మని చూడగలిగే శక్తి ఉండదు. కాబట్టి వీళ్ళ ఉపాసనల్ని నెరవేర్చడం కోసం ధర్మ పరిరక్షణార్థం ధర్మమే రూపంగా ధరించి స్వామివారు రావటం జరిగింది. రామతత్వము అని దీన్ని అంటారు. రామతత్వం ఆ పరమాత్మ వస్తువే మనల్ని ఉద్ధరించడం కోసం ఇలా రామచంద్రమూర్తిగా కనిపిస్తోంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అలా రామతత్వము. ఇక రామచంద్రమూర్తి ధర్మాలు, ఎన్ని ధర్మాలు చెప్పాడండి. అందరూ అనుకుంటూ ఉన్నారట ప్రజలందరూ, ఆ భగవంతుడికి ఏం పోయింది, రకరకాల శాస్త్రాలు రాస్తూ ఉంటారు, ఇన్ని గ్రంథాలు పెట్టారు, ఇంత ఆచారాలు పెట్టారు, ఇన్ని వ్యవహారాలు పెట్టారు, అసలు ఇవి ఒక మనిషి ఆచరించగలిగేవేనా, ఇన్ని ధర్మాలు మనిషి భూమి మీద పుట్టి చేయగలడా అని ఆయన మీదే వేలెత్తి చూపిస్తారు అని సాక్షాత్తు పరమాత్మే నరజన్మని ఎత్తి భూమి మీదకి వచ్చి నాయనా ఇవన్నీ తేలికగా ఆచరించగలిగేవే అనే విషయాన్ని మనకి సూచించడం కోసం, ఒక పితృవాక్య పరిపాలన ఎలా చేయాలి, తండ్రిని ఎంత గౌరవించాలి, తల్లిని ఎంత గౌరవించాలి, సోదరులని ఎలా చూసుకోవాలి, పత్నితో తాను ఎలా ఉండాలి, ప్రజలతో తాను ఏ విధంగా మెలగాలి, మహర్షులైనటువంటి ఋషులందరితో తన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళ దగ్గర ఏ విధమైన భక్తి ప్రపత్తులతో ఉండాలి,
రావణ ఖరదూషణాది రాక్షసుల విషయంలో ఎంత కటువుగా ఉండాలి. ఎవడైనా అభ్యర్థించి వచ్చి శరణీయవయ్యా అని విభీషణుడిలాగా వచ్చి శరణు వేడితే ఆ శరణాగత వత్సలుడు అనేటటువంటి స్థితిలో వేడుకున్న వాడితోటి ఎలా ఉండాలి? అసలు రాజైనటువంటి వాడు ఏ విధమైన లక్షణాలు? స్మితపూర్వభాషి, ఎదుటివాడు మాట్లాడకముందే ఎదుటివాడు కనిపించిన వెంటనే ఎవడి ముఖమునందు ఒక చిరునవ్వు వచ్చి స్మితపూర్వం, అదే పెద్దగా వికటాట్టహాసం కాదు, ఒక చిన్న మందస్మితం, అలా అద్భుతమైనటువంటి మందస్మితాన్ని ఎలా ఇవ్వాలి? ఎక్కడికక్కడ ఒక సామాన్యమైనటువంటి ధర్మాలన్నీ ఎలా ఉండాలి? ఒక మిత్రుడితో అంటే ఓ సుగ్రీవుడి విషయంలో ఎలా ఉండాలి? ఒక భక్తుడితో అంటే హనుమతాదులతో ఎలా ఉండాలి? వనమునందెలా చరించాలి? జలములందెలా ఉండాలి? ప్రజలయందెలా ఉండాలి? రాజ్యం మీద కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి? ప్రకృతితో ఎలా వ్యవహరించాలి? ఇలా ప్రతి విషయాన్ని చెప్పేటటువంటిదే రామతత్వం. కాబట్టి రామతత్వము దాని యొక్క విశిష్టత ఇదమిత్తం అని చెప్పలేం. ఎంత చదువుతున్న కొద్దీ, ఎంత తోడుకుంటున్న కొద్దీ మనిషికి అంత తత్వాన్ని అందించేటటువంటి ఆ వైభవోపేతమైనటువంటి అవతార స్వరూపమే రామ అవతార స్వరూపం. రామ నిజతత్వం ఏమిటయ్యా అంటే సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వము, నిజతత్వము. శర్మ గారు, శ్రీరాముణ్ణి ఒక నరుడుగానే కొలుస్తుంటారు, ఎందుకండి? రామచంద్రమూర్తి అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ. వైకుంఠంలో ఆయన విష్ణువుగా ఉన్నప్పుడు దేవతలందరూ ఆయన్ని ప్రార్థించారు, అయ్యా రావణాసురుడు, కుంభకర్ణుడు, ఖరదూషణాది రాక్షసులు వీళ్ళందరూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ రావణాసురుడికి ఒక వరం ఉందయ్యా, వాడు దేవతల చేతిలో కానీ ఇతరమైనటువంటి దేంతోటి మరణించడు. సామాన్యమైనటువంటి ఒక నరుడి చేత మాత్రమే వాడి యొక్క వధ రాసిపెట్టుంది. ఎలా అనుగ్రహిస్తావు అంటే ఆ నరరూపములో నేనే ఉద్భవిస్తాను. ఆ నరుడిగానే అంటే నరులు ఎలా మాతృగర్భంలోంచి ఉద్భవించి కేవలము దైవత్వము అనేది పక్కన పెట్టి వారి యొక్క కృషితోటి ఎంత సాధించవచ్చు, ఏం చేయొచ్చు అనేది మొత్తము నేనే ఈ భూమి మీద ఉండి నేనే ఆ నరుడి రూపాన్ని ధరించి నరుడు పడేటటువంటి కష్టాలన్నిటినీ కూడా నేను పడుతూ ఆ రావణాసురుణ్ణి నేను వధిస్తాను అని వాళ్ళందరికీ అభయం ఇవ్వడము చేత ఆ నరుడి రూపంలో స్వామివారు రావటము, ఆ నరతత్వాన్నే ఆయన మొత్తము చూపించారు తప్ప ఎక్కడ అవతారతత్వము ఆయనకి తెలిసి కూడా, ఆయన అవతారం అయ్యి ఉండి కూడా ఎక్కడా ఆయన అవతారతత్వాన్ని కేవలం ఒక సామాన్యమైన నరుడిలాగానే చూపించారు. కానీ ఎప్పుడూ అన్నీ తెలిసిన ఆత్మతత్వాన్నో దివ్యశక్తులనో తీసుకొని వాడకుండా ఒక మానవ మాత్రుడు ఎలా జీవించాలి, చెడుని ఎలా ఎదుర్కోవాలి, మానవ సంబంధాలతోటి ఎలా ఉండాలి, ఇదంతా నేర్పించడానికి ఆయన ఎలా వ్యవహరించాడో అందుకనే మనం అదే విధంగా అందుకనే మర్యాదా పురుషోత్తముడు అంటాం. అసలు భూమి మీద మానవులకు ఉండాల్సిందే మర్యాద. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి మర్యాదలు అనేది చాలా ప్రధానం. ఇలాంటి ఈ మర్యాదలు ఎలా ఉండాలి, ఆ మర్యాదలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని సూచించడం కోసం వచ్చినటువంటి తత్వం కాబట్టి ఆ నరులకు ఉండే మర్యాదని చూపిస్తూ అక్కడ అలా వ్యవహరించారు. కాబట్టి ఆయన్ని నరునిగా పూజించటం, నరుడిగానే అర్చించటం చేస్తాము. కానీ నరుడిగా ఉన్న ఆయనే సాక్షాత్ నారాయణుడు అనే దాంట్లో భక్తులకేం అనుమానం లేదు. మనం నరుడిగా పూజిస్తున్నాం, నారాయణుడిగా కూడా పూజిస్తున్నాం. కానీ ఆయన నరుడిగా ఈ భూమి మీదకి వచ్చి నరుడిగా జీవించాడు కాబట్టి ఆ పాత్రకి కొంచెం ప్రాధాన్యత. శివధనస్సు విరిచిన సందర్భం, అలాగే శివధనస్సు ప్రత్యేకత, సీతమ్మ వారి గురించి వివరిస్తారా? తప్పకుండా. విశ్వామిత్రుల వారు చక్కగా ఆయన రావటం, దశరథుణ్ణి అడిగారు, అయ్యా నాకు గనక ఇచ్చినట్లయితే నేను యజ్ఞం చేస్తున్నాను, నా యజ్ఞాన్ని రాక్షసులు పాడు చేస్తున్నారు, కాస్త మీరు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళండి అని. మీ పిల్లవాడిని మాకు వెంట ఇచ్చి పంపించండి. దశరథుడు ఒప్పుకోలా, నేనొస్తా, నా సైన్యం అంతా వస్తుంది. చిన్న పిల్లవాడు స్వామి, లేక లేక కలిగాడు 1000 సంవత్సరాల తర్వాత, పిల్లవాడిని వదిలేయండి అంటే కొంచెం కోపంగా చూసేటప్పటికీ వశిష్ఠుల వారు దశరథుడికి చెప్పారు, కాదు నాయన, ఆయనతోటి వెళ్ళటం వల్ల అన్ని కళ్యాణాలు శుభాలు జరుగుతాయని. అలాగే కౌసల్యామాత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి
రామలక్ష్మణులు ఇరువురు కూడా ఇక్కడ చక్కగా వీరితో పాటు వెళ్ళి సత్వగుణానికి గుర్తైనటువంటి సీతా అమ్మవారిని వరించాల్సిన అవసరం ఉంది, రజోగుణంతో ఉన్నటువంటి అహల్యని సంస్కరించాల్సిన అవసరం ఉంది, తమోగుణస్వరూపమైన తాటకని సంహరించాల్సిన అవసరం ఉంది, మనలో ఉండే సత్వరజస్తమో గుణాలని ఎలా చంపాలి, ఎలా వాటితోటి వ్యవహరించాలో రామచంద్రమూర్తి చూపించడానికి ఈ పనులన్నీ చేసి యజ్ఞం అయ్యాక అటు నుంచి విశ్వామిత్రుల వారు మిథిలకి తీసుకెళ్లారు. ఈ మిథిలకి వెళ్ళిన తర్వాత అక్కడ సీతా స్వయంవరం ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఇదే సమయం, మంచి అవకాశము, క్షాత్రాన్ని రుజువు చేసుకోవాలి. ఎక్కడ అవసరం వస్తే అక్కడ సుక్షత్రియుడనే వాళ్ళు వాళ్ళ క్షాత్రాన్ని చూపించుకోవాలి. ఇదే రాముడు ఆదర్శం. ఎందుకయ్యా రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా ఆ రామచంద్రమూర్తి ఆదర్శము అంటే ఎక్కడ క్షాత్రాన్ని చూపించాలో అక్కడ ఖచ్చితంగా చూపించాలి, ఎక్కడ అవసరం లేదో అక్కడ అనుగ్రహించాలి. ఈ తత్వాన్ని రామచంద్రమూర్తి దగ్గర నుంచి నేర్చుకోవాలి. కాబట్టే చక్కగా రామచంద్రమూర్తిని తీసుకొని వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అక్కడ శివధనస్సుని ఏర్పాటు చేశారు. ఆ శివధనస్సుని ఏర్పాటు చేసి ఎవరు ఈ శివధనస్సుని విరుస్తారో వాళ్ళు మాత్రమే మా సీతా అమ్మవారికి పతి అవుతారు. ఎవడు దీన్ని ఈ శివధనస్సుని విరుస్తాడో వాడు జనక జామాత. లేదు ఎవడు దీన్ని ఎత్తలేడు, ఆ శివధనస్సుని ఎక్కుబెట్టలేడో వాడు జనకజ మాత. సీతా అమ్మవారు వాడికి తల్లితోటి సమానం. ఎవడు ఆ ధనస్సును ఎక్కుబెడతాడో జనక జామాత లేకపోతే జనకజ మాత అవుతుంది అనే విషయాన్ని చెప్పారు. వెంటనే ఆ ఏర్పాట్లన్నీ చేస్తే పెద్ద పెద్ద రాజులు, రకరకాల వాళ్ళు, బలాఢ్యులు అందరూ వచ్చి ఏమీ చేయలేక పక్కన కూర్చొని ఉంటే జనకుడు కల్లోలం పడిపోయాడు లోపల. ఎవరైనా ఉన్నారా లేరా, నా కూతురికి వివాహం అవుతుందా కాదా అని లోపల కల్లోలబడుతున్న సమయంలో విశ్వామిత్రుల వారు అలకలల్లగనిన అంటే ఒక్కసారి అలా ఓరచూపుతో చూసి రామా నువ్వు కానీ అని ఒక్క మాట చెబితే ఆ రామచంద్రమూర్తి ధనస్సు దగ్గరికి వెళ్ళి ఆ ధనస్సుని ఒక్కసారి ఇలా ఎక్కుబెట్టి నిల్చోబెట్టాడట. ఆ నిల్చోబెట్టినటువంటి ఘట్టం ఈ సభలో ఇంకెక్కడైనా పోలిక పోల్చచ్చా అంటే నా శిష్యుడైనటువంటి రాముడు ఈ ధనస్సుని ఎత్తాడు అని ఒక్కసారి విశ్వామిత్రుడి శరీరంలో ఉండే రోమాలన్నీ ఆయన ఎలా ధనస్సును నిల్చోబెట్టాడో అలా ఒక్కసారిగా విశ్వామిత్రుడి శరీరంలో రోమాలు నిక్కబొడుచుకున్నాయట. వెంటనే దానికి నారిని గట్టి ఇలా గుంజి వంచాడట. అది ఎలా ఉందయ్యా వంచినటువంటి శివధనస్సు అంటే ఆ చుట్టుపక్కల ఎత్తలేని రాజుల యొక్క తలకాయల్లాగా ఉందట. అవేమైనాయి అంటే ఇలా వంగి కూర్చొని ఉన్నాయి సిగ్గుతో. ఈ పిల్లవాడు ఎత్తాడే మేము ఎత్తలేదు అని ఆ సభలోనే మిగతా రాజుల తలకాయలు ఎలా ఉన్నాయో అలా వంగిపోయిందట ఆ ధనస్సు. ఇక పెఠేళ్మని ఒక్కసారి విరిగిపోయిందట ఆ ధనస్సు. విరిగేంది ఏమిటయ్యా, దేంతోటి పోలుస్తావు అంటే జనకుడి మనస్సులో ఈ సీతమ్మని వివాహం చేసుకోగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా, అసలు ఈ శివధనుర్భంగం చేయగలిగేవాడు అనే అనుమానం ఎలా పెఠిల్లున విరిగిందో అలా శివధనస్సు విరిగిందండి అని చెప్పారు. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం. అయితే ఇందులో ఎన్ని రకాలు చెప్తారయ్యా అంటే ఆ రామచంద్రమూర్తి శివధనస్సును ఒక్కసారి లాగి ఎక్కుబెట్టి ఇట్లా గట్టిగా బలంగా గుంజినప్పుడు భూమి అదిరిందట. వెంటనే దేవతలందరూ భూదేవి దగ్గరికి వెళ్ళారు. ఏమిటమ్మా అలా ఊగిపోతున్నావు ఏమిటి అంటే నాకేం తెలుసు, నా కిందవాడు ఊగుతున్నాడు అన్నారట. కింద ఎవరుంటారు? ఆదిశేషువు ఉంటాడు. వెంటనే దేవతలు ఆదిశేషువు దగ్గరికి వెళ్ళి ఏమిటయ్యా అలా ఊగిపోతున్నావు అంటే నాకేం తెలుసు, నా కింద ఉన్నటువంటి వాళ్ళు ఊగుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అంటే వెంటనే ఆ ఆదిశేషుడి కింద ఉండే కూర్మపీఠం దగ్గరికి వెళ్ళారట. ఏమిటి ఊగిపోతున్నావు కూర్మపీఠం అంటే నాకేం తెలుసయ్యా, నా కింద వాళ్ళు ఊగుతున్నారు అంటే అష్టదిగ్గజాల దగ్గర ఉంటాయి కింద, అష్టదిగ్గజాల దగ్గరికి వెళ్ళారట. అయ్యా రామచంద్రమూర్తి ఎత్తింది శివధనస్సు, అది బలం పెట్టి లాగితే మోసే నాకు తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది, అంత చలనం వచ్చేట్టుగా లాగాడయ్యా ఆయన. ఆహా ఏమి ఆ రాముడి యొక్క బలము, ఆ ధనస్సును వంచినటువంటి రీతి అని వైభవంగా తలుచుకున్నారు. రామాయణం యొక్క విశిష్టత అలాగే చాలా రామాయణాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం మొదలుకొని మొల్ల రామాయణం వరకు అనేక ఉన్నాయి. ఏ రామాయణాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం అనేటువంటి విషయాల్ని మనం శ్రీనివాస బంగారయ్య శర్మ ద్వారా తెలుసుకుందాం. మనకు రామాయణం యొక్క విశిష్టత గురించి ముందుగా తెలియజేస్తారా? రాముడి యొక్క
ఆ ప్రయాణం ఏదైతే ఉందో ఆయన దారిలో రామాయణం అని చెప్పుకుంటారు. రామాయణానికి ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి. అదేమిటయ్యా అంటే సీతాయా చరితం మహత్. అసలు సీతా అమ్మవారి యొక్క చరిత్ర అంటే వాల్మీకి అత్యంత ఇష్టం మిగతా అన్నిటికంటే కూడా. సీతాయా చరితం మహత్ అన్నారు. దాన్నే రఘువర చరితం అని కూడా అన్నారు. అలాగే దశగ్రీవ వధ అనే విషయంగా చెప్తారు. దశముఖుడి వధగా కూడా అది చెప్పడం జరుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ రామాయణము అనేక మంది ఓ సందర్భంలో అయ్యా ఇంతమంది రామాయణాలు రాశారు కదా, మళ్ళీ మీ రామాయణం ఎందుకు అంటే, ఈ సృష్టిలో అందరూ భోజనం చేస్తున్నారు కదండి, ఎవరి భోజనం వారిది ఎలాగో ఎవరి రామాయణం వాళ్ళదలా మనస్సు మొత్తము రామమయంగా మేము రాస్తూ ఉంటాము అని చెప్తారు. ఎన్ని రామాయణాలు ఉన్నాయంటే మనకి వాల్మీకి వారు చక్కగా ఇచ్చినటువంటి వాల్మీకి రామాయణం మనం ప్రధానంగా చూస్తే, అదే విధానంలో ఆనంద రామాయణమని, ఆశ్చర్య రామాయణము, అద్భుత రామాయణం ఇవి ప్రామాణికంగా ఎప్పటి నుంచో వస్తున్నాయండి. హనుమద్ రామాయణము, ఇలాగే తులసి రామాయణం కానీ, విశ్వనాథ సత్యనారాయణ గారు వారు రాసినటువంటి కల్పవృక్షం రామాయణ కల్పవృక్షం కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి రామాయణాలు, శ్రీమద్ వాసుదేవ రామాయణము, రంగనాథ రామాయణము, ఇలా అనేకమైనటువంటి రామాయణాలు మనకి విస్తృతంగా కంబరామాయణము ప్రచారంలో ఉన్నాయి. కారణం ఏమిటయ్యా అంటే రాముణ్ణి ఎంత తరచి చూచినా అంత కొత్త విషయాలు ప్రతి బుద్ధికి తడుతూ ఉంటాయి. అది రాముడి యొక్క ఆ జీవన విధానంలో ఉన్న గొప్పతనం, ఆ పాత్రలో ఉన్న గొప్పతనం. రామాయణము అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో మనకు అనేక గ్రంథాలు ఉన్నాయి. ఎంతోమంది రైటర్స్ ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. కానీ ఒకే పాత్ర చుట్టూ మొత్తము అల్లుకొని తిరిగేటటువంటి గ్రంథము ఏదైనా ఉంది అంటే అది రామచంద్రమూర్తి యొక్క చరిత్ర చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి రామాయణమే. ఇంతకంటే పెద్దది ఇంకొకటి ప్రపంచంలో విశ్వంలో లేదండి అని చెప్పారు. కాబట్టి రామాయణము అంటే రాముడు పరమాత్మ మనమందరము ఎలా జీవించాలి, ఏ కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని అన్నిటినీ చూపించేటటువంటి మహత్తరమైనటువంటి అంశాలతో కూడినటువంటి ఘట్టాలు. ఇది రామాయణం యొక్క ప్రత్యేకత. ఒక్క ముక్కలో ఇందాక చెప్తూ ఆగాను నేను. చక్కగా రామచంద్రమూర్తి వారు ఆయన బ్రహ్మాండంగా అట్లా ధనస్సును విరిచేటప్పటికీ 3 కాంతలు ఆయన్ని వివాహం చేసుకుంటామని వచ్చారు. మొట్టమొదటి ఆమె లజ్జ అంటే సిగ్గు. ఆవిడ వచ్చిందట లజ్జాకాంత, నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను ఈ జన్మలో ఏకపత్ని వ్రతుణ్ణి చేసుకోను అంటే కోపం వచ్చిందట లజ్జకి. నువ్వు చేసుకోకపోతే ఇక్కడున్న రాజులందరినీ నేను పెళ్లి చేసుకుంటా అని ఆవిడ అక్కడున్న రాజుల్ని పెళ్లి చేసుకుందట. ఇక రెండో కాంత కీర్తికాంత, ఆవిడొచ్చి నన్ను చేసుకో అంది, కుదరదు అన్నారు. వెంటనే నువ్వు చేసుకోకపోతే ఏముంది, నేను అష్టదిక్పాలకుల్ని వివాహం చేసుకుంటా అంటే నువ్వు చేసిన ఈ పని మొత్తం అన్ని చోట్ల చేరుగాక అని. ఇక చివరిగా సీతా అమ్మవారు వస్తే ఆవిడ్ని వరించారు. ఆ సీతా అమ్మవారు అక్కడికి వచ్చినప్పుడు జనకుల వారు చెప్తారు, ఇయం సీత మమసుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అని చెప్తారు. చక్కగా ఇయం సీత, ఈ సీతే నా యొక్క కుమార్తె, ఈ సీత అని గొప్పగా చెప్పుకుంటాడు ఆయన. అలాంటి ఈమె నీకు సహధర్మచారిణిగా వస్తుంది అని అక్కడ అద్భుతమైనటువంటి కళ్యాణ ఘట్టాన్ని చాలా విశేషంగా చెప్పారు. శివధనుర్భంగ ఘట్టాన్ని చాలా చక్కగా వివరించారు శర్మ గారు. అలాగే భద్రాచలం మరియు ఒంటిమిట్ట ప్రాశస్త్యం గురించి వివరిస్తారు. భద్రాచల క్షేత్రము చాలా విశేషమైనటువంటి క్షేత్రం. రామావతారం అయిపోయిన తర్వాత అక్కడ భద్రుడు ప్రార్థన చేస్తే మళ్ళీ రామచంద్రమూర్తి, సీతా అమ్మవారు అదే విధానంలో లక్ష్మణుడు పునః వచ్చినటువంటిది. అంటే వైకుంఠములో ఉండేటువంటి ఆ స్వరూపంతో. కానీ ఆయనని గుర్తించి ఆయనని పూజించింది మొత్తము కూడా దశరథరాముడిగానే. అదేవిధంగా ఆ దశరథరామ స్వరూపంలో స్వామిని చూశారు. జానకీదేవిగా తల్లిని కొలిచారు. లక్ష్మణుడిని ఆదిశేషుడు కాదు లక్ష్మణుడిగానే కొలిచారు. ఎంత బాగా కొలిచాడే అంటే ఆ భక్త రామదాసు ఆ దమ్మక్కకి దొరికి ఆవిడ ఎంతో అద్భుతంగా ఆ క్షేత్రాన్ని మొత్తాన్ని ఇది తీసుకొని విగ్రహాన్ని గుర్తించి పూజ చేసుకుంటూ ఉంటే అది తెలిసినటువంటి రామదాసు ఆయన వెళ్ళి ఆ ద్రవ్యముతో పునః క్షేత్రాన్ని కట్టి
ఎప్పుడో భద్రుడికిచ్చినటువంటి వరము మళ్ళీ మనందరినీ కూడా అనుగ్రహింపజేసినటువంటి వాడు రామదాసు. భద్రాచలం అంటే ఒక్క భద్రాచలానికే పరిమితం కాదండి. భద్రాచలం వల్ల రామదాసు భద్రాచల క్షేత్రం కట్టడం వల్ల రామచంద్రమూర్తి ఈ హైదరాబాదులో నడుచుకుంటూ వచ్చి గోల్కొండలో ఖిల్లాలో అడుగుపెట్టారు. అంటే రాముణ్ణి హైదరాబాదులో కూడా నడిపించాడు. ఎవరు ఈ ధర్మాన్ని నమ్మరో, ఈ ధర్మం మీద ఏ విధమైనటువంటి భక్తి శ్రద్ధ ఉండదు. తానీషాకి కొద్దిగా కూడా హిందుత్వం అంటే ఏం భక్తి లేదు. అలాంటి తానీషాకి రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఇద్దరూ దర్శనమిచ్చి ధనాన్నిస్తే ఆ ధనము 6000 మాడల కింద అక్కడ మారిపోయింది. అప్పుడు ఈయన స్వయంగా పట్టు వస్త్రాలని భద్రాచలానికి పంపిస్తే ఆ అక్షతల్ని కూడా అక్కడికి పంపిస్తే ఇప్పటికీ వాళ్ళ సంప్రదాయమే ఎర్రటి బియ్యం కలపడం అని పొద్దున్నే ఉదయం ఆచార్య గారు చెప్పారు, విన్నాను నేను. అదే విధానంలో చక్కగా ఆ స్వామివారికి విశేషంగా పట్టు వస్త్రాలు అన్నీ ప్రభుత్వ లాంఛనాలతోటి పంపించడం ఓ సంప్రదాయం. ఇలాగే ఒంటిమిట్టలో కూడా ఎప్పుడైనా మహాత్ములు పుట్టినటువంటి ప్రదేశం ఏది అంటే మాది అని కొట్టుకుంటారు. అది మహాత్ముల యొక్క గొప్పతనం, అవతారము అలా ఉంటుంది వాళ్ళది, గొప్ప వాళ్ళది. ఇక్కడ వరంగల్ ఒంటిమిట్టలో పుట్టారు పోతనామాచ్యుల వారు అని ఇక్కడ గట్టిగా ఆధారాలతోటి చెప్తే, కాదండి ఒంటిమిట్టలో పుట్టారు, అక్కడ కోదండరామస్వామి క్షేత్రంలో అక్కడే భాగవతం రాశారు అని అక్కడ చెప్తూ ఉంటారు. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైన భవ్యమైన రమ్యమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క స్వరూపం. అసలు ఒంటిమిట్టలో ఆ రామచంద్రమూర్తిని దర్శనం చేసి చూస్తుంటే చూస్తున్న కొద్దీ ఇంకా 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 చూడాలి అని అనిపించేటటువంటి దివ్య సుందరమైనటువంటి విగ్రహం ఆ స్వామివారు ఒంటిమిట్ట క్షేత్రంలో. ఎప్పుడైనా రామచంద్రమూర్తే ఈ ప్రదేశాలని కానీ దేన్నైనా కాపాడాలి, అది తానీషా ఉన్నప్పుడు కూడా వచ్చి ఆయన కాపాడి చూపించాడు. కాబట్టి ఈ తెలుగునాట 2 చోట్ల కూడా, అంటే తెలంగాణ నుంచి భద్రాచలంలో చక్కగా అన్ని వస్త్రాలు ఇచ్చి అక్కడ అర్చన చేసుకున్న, ఆంధ్ర ప్రభుత్వం నుంచి ఒంటిమిట్టలో చక్కగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అన్ని రకాలైనటువంటి శోభలు సమర్పించి అక్కడ కళ్యాణం చేసిన మనందరికీ కూడా తెలుగు వాళ్ళకి రాముడు అంటే చాలా ప్రీతి ఎక్కువ. ఆ రామచంద్రమూర్తే మనకి రక్ష అని చెప్తూ ఉంటారు. ఈ భద్రాచల క్షేత్రం, ఆ ఒంటిమిట్ట క్షేత్రంలో రామచంద్రమూర్తి స్వయంగా వచ్చి కూర్చున్నారు, దీంట్లో ఏ అనుమానం లేదు. రామ లక్ష్మణుల అనుబంధం గురించి చాలా గొప్పగా చెప్తుంటారు శర్మ గారు, మీ మాటలో చెప్తారా? అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ. ఎంత విశేషంగా ఉంటుంది అంటే రామచంద్రమూర్తి యొక్క రక్షణ తప్ప, రామచంద్రమూర్తితోటి తిరగడం తప్ప రెండో విషయం లక్ష్మణుడికి తెలియదండి. అతను మొత్తము రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ కోసమే అలా నిల్చొని ఉండేవాడు, ఆదిశేషుడి యొక్క స్వరూపం కాబట్టి. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టమయ్యా అంటే, యజ్ఞం కాపాడటానికి వెళ్ళాలి, అమ్మా అన్నయ్యతోటి నేను వెళ్తాను అని చెప్పి వెంటనే లక్ష్మణుడు కూడా సంసిద్ధమై వెళ్ళిపోయాడు. ఆ విశ్వామిత్రుడు తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఏనాడు రామచంద్రమూర్తిని వదిలిపెట్టలేదు. అందుకనే అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలం, నాకు పైన కింద ముందు వెనక పక్కల అన్ని చోట్ల కూడా ఆకర్ణపూర్ణ ధన్వానం, చెవుదాకా ధనస్సు లాగి పట్టుకున్నటువంటి రామలక్ష్మణులు నన్ను కాపాడుగాక. ఏ పనికి వెళ్ళినా ఈ రామలక్ష్మణుల్ని తలుచుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ రామలక్ష్మణుల యొక్క అనుబంధం చాలా విశేషం. సీతా అమ్మవారు వదిలిపెట్టి పక్కకు వెళ్ళిన సందర్భం ఉంది, హనుమంతుడు పాత్రలోంచి రామచంద్రమూర్తి పక్కన వెళ్ళింది ఉంది, భరతుడు శత్రుఘ్నుడు మిగతా ఏది మీరు తీసుకున్నా పాత్ర కాసేపు ఉండి లేని పరిస్థితి ఉంటుంది. కానీ లక్ష్మణుడు సాధారణంగా రామచంద్రమూర్తిని వదిలిపెట్టి ఎక్కడా వెళ్ళలేదు. ఒక్క సందర్భంలో రాముడు వెళ్ళినా సీతా అమ్మవారికి కాపలాగా పెట్టి ఆవిడ నువ్వు వెళ్ళి తీరాల్సిందే అని ఓ మాట చెప్పేటప్పటికీ, అప్పుడు కూడా అన్నయ్య ఉండమని చెప్పినా కూడా వెంటనే అన్నయ్యని చూడటానికి ఉరకాలి అని వెళ్ళిపోయినటువంటి వాడు లక్ష్మణుడు. ఆ వదిన మాటని తీసేయలేక, ఆవిడ మాటల్లో ఉండే కాఠిన్యాన్ని తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయాడు.
ఎప్పుడు ఎంత గొప్పవాడయ్యా లక్ష్మణుడు అంటే సీతా అమ్మవారి యొక్క నగలు చూపిస్తున్నప్పుడు అన్నయ్య గారు ఈ పై నగలేవి నాకు తెలియవు, ఆ కాళ్ళకి పెట్టుకునేటటువంటివి మాత్రం ఇవి మా తల్లి సీతమ్మవే అంటే కేవలము రామచంద్రమూర్తి యొక్క సీతా అమ్మవారి యొక్క పదపద్మాల మీద మాత్రమే దృష్టి ఉన్నటువంటి మరిది అతను. ఎంత మహత్తరము అంటే ఓ సందర్భంలో రామచంద్రమూర్తి ఇట్లా పడుకొని ఉన్నారట, సీతాపహరణం అయిపోయింది. ఆ ఘట్టంలో లక్ష్మణుడు బయట నుంచి చూశాడట, అదేమిటి సీతా అమ్మవారు కనిపించింది అని. రాత్రి అట్లా చూసి ఏం తెలియనట్టు ఉండి ఉదయాన్నే వచ్చి అన్నయ్య గారు రాత్రి ఏం జరిగింది అన్నాడు. చూసావా అన్నారు. అని ఏం లేదు నాయనా చెప్తాను, సీత 3గా విభజించబడ్డదిరా, సత్వగుణమైన సీత నాలోనే ఉంది, నిన్న రాత్రి నువ్వు చూసింది సత్వగుణమైన సీతని, రజోగుణమైనటువంటి సీతని అగ్నిహోత్రంలో పెట్టాను. ఎందుకయ్యా అంటే నేను అగ్ని నుంచి ఉద్భవించి వచ్చేటప్పుడు ఆ అగ్నిలో ఉన్నటువంటి సీత ఆ సీత, ఆత్మస్వరూపంగా వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మి ఆ సీత. ఇక నేను భూమి మీద వచ్చింది రావణాసురుణ్ణి చంపడానికి, ఇక్కడ తమోగుణంతో వేదవతి స్వరూపంలో ఇచ్చిన శాపంగా వచ్చినటువంటి తమో సీతని ఇప్పుడు నేను లంకకి పంపించానురా. మీ అందరికీ ఆ తమో సీతే తెలుసు, ఈ సత్వసీత రజోసీత పక్కనున్నారు అని లక్ష్మణుడికి చెప్పాడు ఈ రహస్యం. చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ సీతా అమ్మవారిని తర్వాత లక్ష్మణుడికి వెంటనే అర్థమవుతుంది అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు, ఆ తమోసీతని రజోసీతతోటి సంస్కరించి సత్వసీతలో కలుపుకున్నాడు రామచంద్రమూర్తి. ఇది రామాయణంలో ఉండేటటువంటి వైభవమైన ఘట్టం. ఓ సమయంలో నాగా అస్త్రాలని గనక వేసి ఆ ఇంద్రజిత్తు యొక్క ఆ యుద్ధానికి మూర్ఛితుడైనటువంటి లక్ష్మణుణ్ణి చూసి, అనవసరంగా యుద్ధానికి వచ్చాను, భార్య కావాలి అంటే ఇంకొక భార్య అయినా నాకు లభించేది సీత కాకపోతే సహోదరుడు దొరుకుతాడా, అయ్యో సీత కోసం నిన్ను ఇంత ఇబ్బంది పెట్టానా అని బాధపడతాడు రామచంద్రమూర్తి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెబుతూ ఇలాంటి సోదరుణ్ణి నేను ఎలా అని హతాశుడయ్యాడు. ఆయన అంత కష్టాన్ని తెచ్చుకున్నాడు. ఇలా ఉంటుంది ఆ రామ లక్ష్మణుల యొక్క అనుబంధం. ఏనాడు రాముడు లక్ష్మణుడు రాముణ్ణి వదిలిపెట్టకుండా ఉన్నారు. అది మహత్తరమైన రామ లక్ష్మణుల యొక్క అనుబంధం. హనుమంతుని ప్రస్తావన కూడా వచ్చింది కనుక రామాయణంలోకి హనుమంతుని ప్రవేశం ఎలా జరిగిందండి? మొట్టమొదట రామాయణంలో ఈ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా సీతా అమ్మవారితో సహా చక్కగా ఆ అడవుల్లోకి వెళ్ళారు. సీతాపహరణమైంది. రాముడు లక్ష్మణుడు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు కిష్కింధ ప్రాంతానికి వెళ్తే అక్కడ సుగ్రీవుడు చూసి వీళ్ళెవరైనా వాలి మనుషులేమో పంపించారు భయము అని భయపెట్టేటప్పటికీ వాళ్ళెవరో నేను తెలుసుకొస్తాను అని ఒక బ్రాహ్మణ వేషంలో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమిటయ్యా మీ వేషము, నారబట్టలు కట్టుకున్నారు, ధనుర్బాణాలు పెట్టుకున్నారు. నారబట్టలు ముని ప్రవృత్తి, తపస్సుకి ముఖ్యమైనటువంటివి. ధనుర్బాణాలు క్షాత్ర ప్రవృత్తి, రక్షణ చేయడానికి. ఈ రెండు సమన్వయం ఎలా చేశారు అని చాలా నిశితంగా వేసిన ప్రశ్నకి అప్పుడు రామచంద్రమూర్తి వారు చెప్తారు, ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు లక్ష్మణ, 3 వేదాలని, వ్యాకరణాలని, ఇతరమైనటువంటి శాస్త్రాలన్నింటినీ క్షుణ్ణంగా ఉపోసనబట్టినటువంటి మహానుభావుడు అని సత్యాన్ని గుర్తిస్తారు. ఇలా ఈ బ్రాహ్మణ రూపములో మొట్టమొదటిగా ఆ ప్రవేశమై ఆ హనుమంత్ తత్వము అనేటటువంటిది, విభూతి అనేటటువంటిది మనకి రామాయణంలో గోచరమవుతుంది. ఆ హనుమంతుడి యొక్క వైభవం తలుచుకోకుండా రామాయణం ఎప్పుడూ పూర్తయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఇది రామ తత్వంలో ప్రప్రథమంగా ఆ హనుమంతుడు రామచంద్రమూర్తిని కలిసిన ఘట్టం. ఆ తర్వాత తీసుకొని వెళ్ళి సుగ్రీవుడితోటి స్నేహం చేయించటం, ఈ విశేషాలన్నీ కూడా. అలాగే లంకలో జరిగిన యుద్ధకాండ విశేషాల గురించి చెప్తారు. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం యుద్ధకాండ అంతా కూడా. యుద్ధకాండ మొదలు కాంగానే ఈ వారధి అది అంతా కట్టేస్తారు. అవతల నుంచి విభీషణుణ్ణి తిడతాడు రావణాసురుడు. వెంటనే విభీషణుడు తన యొక్క మంత్రులతోటి వచ్చేసి రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర అమాంతం ఆకాశంలోంచి వచ్చి పడి శరణాగతి వేడుకుంటాడు. ఆ వేడుకున్నటువంటి శరణాగతికి అతన్ని రాజుని చేస్తున్నాను, నీకెందుకు లంకకి అని చెప్పి పట్టాభిషేకం చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు అడిగారు, ఒకవేళ రావణాసురుడికి బుద్ధి గనక పుట్టి మళ్ళీ తిరిగి వచ్చి సీతా అమ్మవారిని గనక అప్పజెప్తే
అప్పుడేం చేస్తావు, ఇతన్ని రాజుని చేసావు కదా అంటే, ఆ వాడికే గనక అంత మంచి బుద్ధి వచ్చి నాకు సీతమ్మని అప్పచెప్తే రావణుడు, నేను వెంటనే నా అయోధ్యను ఏలుకోమని ఇచ్చేస్తాను అని చెప్తాడు. అలా చెప్పి అవతల పక్షానికి వెళ్ళి ఆ యుద్ధము ఎంత వైభవంగా అద్భుతంగా బీభత్సమైనటువంటి యుద్ధం అండి. ఒక్క జాములో రామచంద్రమూర్తి కొన్ని కోట్ల మంది 180 కోట్ల మందిని అలా తుదముట్టించారట. అంటే ఎవడు ఎటు చూసినా నేను రాముణ్ణి చూసా అంటున్నాడట. అంత వేగంగా ఆ దేవేంద్రుడి దగ్గర వచ్చినటువంటి మాతలు తీసుకొచ్చిన రథం మీద కూర్చొని యుద్ధం చేస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగింది. రావణ ఇంద్రజిత్తుని కొట్టారు, కుంభకర్ణుడు లేచొచ్చారు కొట్టాడు, ఇట్లా రాక్షసులైన ప్రముఖులందరినీ కూడా కొట్టిన తర్వాత రావణాసురుడు యుద్ధానికి వచ్చి ఆ యుద్ధంలో ఒకరోజు అతను బాగా ఆయుధాలు లేకుండా అయిపోయిన తర్వాత ఆ ఆయుధాలన్నీ కూడా మళ్ళీ లేనివాడిని పంపించి మళ్ళీ తిరిగి వచ్చాక యుద్ధం చేసి రావణ వధ చేసి మొత్తం పరిపూర్ణంగా మనందరినీ కాపాడి మళ్ళీ పట్టాభిషిక్తుడయ్యాడు రామచంద్రమూర్తి. విశేషమైనటువంటి ఆ యుద్ధ ఘట్టం చాలా గొప్పది. రాముల వారి కళ్యాణం గురించి, అలాగే రాముని యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు శ్రీనివాస బంగారేశ్వరరావు గారు. ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.